రైట్. ఇప్పుడు విజయక్షారి గారు మొత్తం మీద మనం చూస్తే ఎప్పుడైతే ఈ 13 సంవత్సరాల పరిధి లోపల చాలా వరకు ఇటు ఇప్పుడు గౌడన్నలు మృతి చెందారు, చెట్ల మీదకి వెళ్ళి జారిపడేవో లేకుంటే వర్షాకాలం చెట్లు ఎక్కువ అయినా కులవృత్తి కోసం వాళ్ళు పడే కష్టం ఇంత అంత కూడా కాదు. ఎందుకంటే ఉదయాన్నే లేచి స్నానాలు చేసి వాళ్ళు పూజలు చేసుకొని చెట్టు దగ్గర పోయి కన్నతల్లాగా మొక్కి దానికి ఎక్కి అక్కడికి పైన తర్వాత గాలిలోనే ప్రాణాలు వదిలిపోయే సంగతులను కూడా మనం ఈ 2-3 రోజుల్లోనే సుమారుగా 8 మంది చనిపోయిన సంఘటనలు కూడా చూసాం. చెట్టు మీదకి జారిపడి వారికి ఊరేసినట్టు వాళ్ళు ఎక్కే మోక్కుతోటి ఇలాంటి సంఘటన జరిగిన. కానీ వాళ్ళంతా కష్టపడి కళ్ళును తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చే కళ్ళు కూడా శ్రేష్టమైంది. ఎందుకంటే అది పరుపుదాటి కళ్ళు. ఎప్పుడైతే పరుపుదాటి కళ్ళు పండుదాటి కళ్ళు అవుతుంది. ఆ పండుదాటి కళ్ళని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వెళ్ళి చెట్టుకు 5 లీటర్ల కళ్ళు వెళ్తుందో 5 లీటర్లు 50 లీటర్గా తయారు చేసి అమ్ముతున్నారు. అది కూడా గౌడన్నల పేరుతోటి కొందరు బడావేతలు వెనకాల ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దాన్ని ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఏదైనా ఈరోజు ఒక రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కల్తీ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని మించినటువంటి ఒక మాఫియా 100కు 100% ఉంటుంది. కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే ఈరోజు రాజకీయాలు చేయాలి అని అంటే శుద్ధమైన రాజకీయాలు చేయాలి ఎవరైనా కూడా, ఏ పార్టీ వారైనా. కానీ దాని వెనకాల ఖచ్చితంగా డబ్బే పరమావధిగా, పదవులే పరమావధిగా, రాజకీయమే పరమావధిగా, ఆ రాజకీయం చేయాలంటే డబ్బే పరమావధి కాబట్టి ఆ డబ్బుని ఎలాగైనా సృష్టించుకోవాలనే ఉద్దేశంతో ఈ కల్తీ మాఫియాలు ఉన్నాయి. ప్రతి అడుగడుగున కల్తీ మాఫియాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. దీని మీద వాస్తవంగా సిట్టింగ్ జడ్జి ద్వారా లేదు అన్నట్టు దీనికి సిబిఐను కూడా పిలిచి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో అనుకుందాం, మా ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉండొచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉండొచ్చు. మరి ఇద్దరు తప్పులను ఒకరి మీద ఒకటి అనుకుంటే పంచాయతీ ఎవడు చెప్పాలి. కాబట్టి ఆ ఈడీకి కూడా ద్వారాలు తెరవాల్సిన అవసరం ఉన్నది, సిబిఐ కూడా ద్వారాలు తెరవాల్సిన అవసరం. ఎందుకనంటే ఇది ఎవరి కోసం, రాజకీయంగా ఓట్ల కోసం ఒకరినొకరు అనుకోవడము అది సర్వసాధారణమే. కానీ ప్రాణాల తోటి ముడిపడి ఉన్నటువంటి ఏ విషయాన్ని కూడా ఏ పార్టీ కూడా తృణీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మనకు ప్రజల ప్రాణాలు ముఖ్యం, ప్రజల కోసం పరిపాలన అంటూ ఉన్నాం, ప్రజల ప్రాణాలు నిలబెడతామని అంటూ ఉన్నాం. మరి అలాంటి సందర్భంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పే అవుతుంది. కాబట్టి ఈ సందర్భంలో ఎందుకనంటే కనీసం ఈ సందర్భంగానన్నా గౌడ సంఘాలన్నీ ఏకమైపోయి మా కుల వృత్తి మీద దుష్ప్రచారం జరిగే పరిస్థితి ఏర్పాటైంది. కాబట్టి గౌడ సంఘం వాళ్ళే ఖచ్చితంగా దీని మీద కోర్టుల కేసేయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారో పట్టుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా గౌడ సంఘాలకు ఉన్నది. ఎందుకనంటే ఈరోజు ప్రత్యేకంగా దానికి ఆధారమే గౌడ సంఘం. ఎందుకు అమ్మకాల మొత్తం లైసెన్స్లన్నీ ఆ కుల సంఘాలకే ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇవ్వరు. ఇది ఆనవాయితీ. కాబట్టి ఈ ఆనవాయితీలో భాగంగా ఈరోజు పెద్దలు అన్నట్టు 99% అందరూ గ్రామాలలో ఈరోజు ఈతకళ్ళు అమ్ముకుంటున్నారు, తాటికళ్ళు అమ్ముకుంటున్నారు. ఆ గ్రామాలలో కూడా దొంగలు దాగి ఉన్నారు అనే విషయాన్ని మనకు తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో ఒక్క హైదరాబాద్ నగరాన్నే కాకుండా మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలలో, అలాగే గ్రామాలలో, మండలాలలో, మరి అలాగే నియోజకవర్గ స్థాయిలో, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి ఈ కళ్ళు మాఫియాను, కల్తీ మాఫియాను ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన అవసరం ఆసన్నమైంది. ఎందుకనంటే ఈరోజు ఈ 6 మందికి ఇంకా 46 మంది జోడించే పరిస్థితి ఉంది. వాస్తవంగా వాళ్ళ ప్రాణాలు ఉంటాయో పోతాయో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఈరోజున్న ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దీని మీద ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి. దీని వెనకాల ఉన్న బడాబాబులు ఏ పార్టీ వారైనా కానీ, ఆయన ఎంత స్థాయి అయినా కానీ ఖచ్చితంగా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రజా ఆరోగ్య రీత్యా, ప్రజల శ్రేయస్సు రీత్యా, రాష్ట్ర ప్రభుత్వ రీత్యా మరి శ్రేయస్కారం. కాబట్టి ఇది చేయాలి. రెండవది ఏంటంటే మా కార్యకాలంలో ఈరోజు కార్మికులు, కర్షకులు ఎక్కువగా ఉపయోగించుకునేటటువంటి తక్కువ ధరలో వచ్చేటటువంటి ఈ తాళ్ళు, ఈదుల కళ్ళును తాగుతాం. ఆ సందర్భంలో ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్లకు తలదన్నేలాగా, వైన్ షాప్లకు తలదన్నేలాగా
ఈరోజు నీరా షాపులు మరి కేసీఆర్ గారు చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలుసు. అలాగే మరి ఈత చెట్ల వనాలను కూడా పెంచడానికి కానీ కృషి చేసిన మాటను మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు. అయితే మనం ఏమంటున్నామంటే ఈరోజు సరే ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో నరసన్న గారు చాలా చక్కగా ప్రభుత్వాలు ఏవైనా కానీ గత కాలంలో వస్తున్న చరిత్ర ఇది కాబట్టి మరి మా ప్రభుత్వంలో కూడా ఇలాంటి ప్రాణాలు పోయినమాట వాస్తవమే. దాని మీద కేసీఆర్ గారు ఉక్కుపాదం మోపారు, బెల్ట్ షాపుల మీద ఉక్కుపాదం మోపారు, అలాగే కల్తీ కళ్ళు మీద ఉక్కుపాదం మోపి అధికారుల మీద శిక్షలు వేశారు, సస్పెన్షన్ చేశారు, ఉద్యోగాలు తీసేశారు. వాళ్ళవి మీకు అప్పచెప్పిన పనిని మీరు ఎందుకు సరిగ్గా నిర్వహించలేదు, ప్రజల ప్రాణాలతోటి ఆటాడుకోవద్దని చెప్పి కేసీఆర్ గారు ఉక్కుపాదం మోపినరు. అట్లనే ఈరోజు మనం ఒకటి ఆల్ పార్టీ ఎప్పుడైతే మనం పోరాటం దేని మీద చేయాలనేది ఉండాలి కానీ ప్రాణాల మీద కాదు, ప్రజల ప్రాణాల మీద కాదు. ఇది ప్రాణాలతోటి కూడుకున్న పని కాబట్టి ప్రజా ఆరోగ్యము ప్రజల ఆహారం, ప్రజల ఆరోగ్యము ప్రజల ఆహారం మీద అన్ని పార్టీలు కూడా ఏకత్రితం కావాల్సిన అవసరం ఉన్నది. దీని మీద మనం ప్రజల కోసం పాటుపడడానికే మనం ఏ పార్టీ వాళ్ళమైనా కూడా ప్రభుత్వంలోకి వస్తాం, ప్రజలకు ప్రచారం కూడా అదే చేస్తాం. కాబట్టి మరి ప్రజా ఆరోగ్యాన్ని ఈరోజు ఆరోగ్యశ్రీ కింద మీరు చూడండి, ఈరోజు బడ్జెట్లో కేటాయించినటువంటి అలోకేషన్లు ఈరోజు మరి హాస్పిటళ్లకు మరి చెల్లిస్తట్లేరు. మరి అలాగే ఈరోజు ప్రజా ఆరోగ్యంలో భాగంగా ఈరోజు పేదలు వైట్ రేషన్ కార్డు తీసుకొని వస్తూ ఉంటే ప్రైవేట్ హాస్పిటళ్ళు తీసుకుంటలేరు. గాంధీ గారికి తెలుసు, మరి అట్లనే విశ్లేషకులు గారికి తెలుసు. అంటే ఏమవుతుందంటే ఈరోజు ప్రభుత్వం అనేది తూతు మంత్రంగా ఉందా అనే పరిస్థితి. ఒక మాట, మనము రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తాం, యువ నాయకుడు సీఎంగా. కానీ ఆయన ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు కాకుండా తిట్లరెడ్డి అయ్యాడు, తిక్కరెడ్డి అయ్యాడు. ఆయన ఇష్టానుసారంగా తిట్టడానికే ఉట్టిండు అన్నంత సినిమా చూపెడుతూ ప్రభుత్వాన్ని పరిపాలన గాడి ఏ విధంగా ఉన్నదంటే ఈరోజు 46 మంది పేదల ప్రాణాలకు ఎవరు బాధ్యులు? మరి కోటేశ్వరరావు గారు అన్నట్టు ముఖ్యమంత్రి బాధ్యుడు, ఆ కోటేశ్వరరావు గారు అన్నట్టే ఈరోజు మంత్రులు బాధ్యులు, ఎమ్మెల్యేలు బాధ్యులు, మరి ఎంపీలు కూడా బాధ్యులు, అధికారులు బాధ్యులు. ఖచ్చితంగా అందరి మీద శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. అట్లనే ప్రత్యేకంగా ఈ ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే మంత్రి గారు ఉన్నారో నిజంగా రాజీనామా చేయాలి, ఆయన వాస్తవంగా రాజీనామా చేయాలి. అలాగే ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి మరి అధికారుల మీద ఖచ్చితంగా సస్పెన్షన్ పెట్టేసి వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టి ఇంకొకసారి ప్రజల ప్రాణాలతోటి ఆటాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని మేము డిమాండ్ చేస్తాం. నరసయ్య గౌడ్ గారు, మనం చూస్తున్నాం ఏ శాఖకైనా ఒక మంత్రి ఒక కమిషనర్ ఉంటాడు, కానీ మంత్రి తన పనులు తను నిమగ్నమై ఉంటే కమిషనర్ మాత్రం తన శాఖను పర్యవేక్షిస్తూ ఆ కింద అధికారులను పగడ్బందీగా చూస్తాడు. అధికారి అంటే భయము భక్తి రెండు ఉండాలి. కానీ గత ప్రభుత్వంలో ఒక అధికారి అంటే ఒక పేరు ప్రత్యేకలు గాంచిన వ్యక్తి ఉంటారు. అలాంటి వ్యక్తిలో మాత్రం చూసుకోవడంలో ఈ ప్రభుత్వంలో కొంత కొరవడింది అని అంటున్నారు. ఎలాంటి వారిని నియమిస్తే బాగుంటుంది, ఎలాంటి వారిని పెడితే ఒక భయం భక్తి లాగా ఉంటుంది, ఈ పరిపాలన లోపల క్షీణంగా పోవాలంటే ఎలాంటి వారు ఉంటే బాగుంటుంది అనేది ఒక ప్రశ్న మాత్రం ఖచ్చితంగా ఉత్తరం. దానిపైన చెప్పండి. రాజమౌళి గారు, ఇప్పుడు కమిషనర్ గారు ఒక్కరే పనిచేస్తే సరిపోదు. కమిషనర్ గారి దగ్గర ఉన్నటువంటి జోనల్ ఆఫీసర్లు, రకరకాల ఆఫీసర్ కేడర్ లో ఉన్న ఆఫీసర్లందరూ కూడా ప్రతిరోజు విజిలెంట్ గా ఉంటే తప్ప ఇలాంటి దొంగలను పట్టుకోవడానికి వీలు పడదు. ఎందుకంటే వీళ్ళు ఏ సందుల్లో గొంతుల్లో పెట్టుకొని అందులో కల్తీ చేసి ఈ మంచి అని ఒప్పించి రకరకాల టాక్టిక్స్ తోటి వీళ్ళు వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి దొరికేదాకా కూడా ఒక్కొక్కసారి వాళ్ళు దొంగలను మనం చెప్పలేని పరిస్థితి ఉంటది. కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు 2014 నుండి దాదాపుగా 39,000 సంఘటనలు జరిగినాయంటే ఇవి జరగాలని ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ కోరుకోదు, ఏ అధికారి కోరుకోడు. కాబట్టి వీళ్ళు దొంగతనంగా ఎక్కడి నుంచి అయితే మెయిన్ గా ఇప్పుడు మన ముందున్న సమస్య ఏంటంటే, ఇప్పుడు కుక్కట్పల్లిలో జరిగినటువంటి సంఘటనను ఆధారంగా తీసుకునైనా ఈ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ దాడులు, ఈ ఎక్సైజ్ దాడులు జరిపి ఎవరైతే లైసెన్స్ లేని వాళ్ళు ఉన్నారో ఫస్ట్ వాళ్ళను మూసేయాలి, ఆ షాపులు మూసేసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎట్ ద సేమ్ ఇలాంటి గ్యాంగు, ఇప్పుడు పట్టుబడినటువంటి గ్యాంగు, కల్తీ కళ్ళు అమ్మే గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వీరి వెనుకాల ఎవరు ఉన్నారనే దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. వారు బడా నేతనా, చోటా నేతనా, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎవరున్నా కూడా
ఖచ్చితంగా బహిరంగ విచారణ జరుగుతుంది, వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది, జైలుకు పంపించడం జరుగుతుంది. రైట్. కాబట్టి ఈ దుఃఖమైన సంఘటన జరగాలని ఎవరు కూడా ప్రతిపక్షం గాని అధికార పక్షం గాని మీరు గాని నేను గాని ఎవరు గాని కోరుకోలే. ఇది దురదృష్టవశాత్తు జరిగింది. కానీ Right. దీనితోటే అప్రమత్తమై ప్రభుత్వం ఖచ్చితంగా ఉక్కుపాదం మోపి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడి నుంచి అయితే సప్లై చేస్తా ఉన్నారో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ సప్లై అవుతా ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. సప్లయర్ ను అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది, జైలు పంపించడం జరుగుతుంది. రైట్ 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 తెలంగాణలో కల్తీ కళ్ళు